తెలంగాణ ఏర్పాటు కోసం కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. అన్ని అడ్డంకులు దాటుకొని రేపు టీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశం పొందనుంది. ఇప్పటికే రెండు ప్రాంతాల నేతలు ఢిల్లీలో మకాం వేశారు. బిల్లు అడ్డుకునేందుకు సీమాంధ్ర లీడర్లు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. సభ ఆమోదం కోసం తెలంగాణ నేతలు పావులు కదుపుతుండగా గవర్నర్ నరసింహన్ హస్తిన టూర్కు ప్రాధాన్యత ఏర్పడింది. 3 రోజుల పర్యటన కోసం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నారాయన. రేపు ఎల్లుండి జరిగే గవర్నర్ల సదస్సు కోసం దేశ రాజధానికి వెళ్తున్న నరసింహన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలుస్తారని సమాచారం. విభజన ప్రక్రియ కీలక దశకొచ్చింది. బిల్లు పెడితే రాజీనామా చేసే యోచనలో ఉన్న సీఎం కిరణ్ ఇటీవలే గవర్నర్ను కలిశారు. వీరిద్దరూ దేనిపై చర్చించారనేది తెలియలేదు. తాజాగా 6 ఎంపీలపై వేటు తర్వాత కిరణ్ రాజీనామాకి మొగ్గు చూపుతున్నట్టు టాక్. ఒకవేళ ఇదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై నరసింహన్ కాంగ్రెస్ పెద్దలకు వివరించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తారని సమాచారం. హైదరాబాద్ పై గవర్నర్ కు అధికారాలు అప్పగిస్తున్నందున దీనిపై చర్చించే అవకాశం లేకపోలేదు. రెండు ప్రాంతాల ఉద్యమాలు బాగా తెలిసిన నరసింహన్ ఇప్పుడు కేంద్రానికి ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది.